వీక్షకులకు నమస్కారం. పరీక్షలు అనేవి అందరికీ ఒకటే ఉంటాయి. 10th క్లాసు, ఇంటరు, నీటు, జేఈఈ మెయిన్స్, ఎంసెట్ ఎవరికైనా ఒకటే ప్రశ్నాపత్రం. ప్రశ్నలు నంబర్స్లో జంబ్లింగ్ అయ్యి ఉండొచ్చు. ఒక పేపర్ ఒక సెట్లో ఒకటి ప్రశ్న రెండో సెట్లో 10కి వెళ్ళొచ్చు, మూడో సెట్లో 5కి వెళ్ళొచ్చు. ఇలా నెంబర్స్లో చేంజ్ ఉండొచ్చు. కానీ ఒకటే ప్రశ్నాపత్రం. ఆన్సర్లు సమాధానాలు కూడా ఒకటే ఉంటాయి. అందరూ పరీక్షలు రాస్తారు. కానీ కొంతమందికి టాప్ 1 ఉంటుంది, సెకండ్ ఉంటుంది, థర్డ్ ఉంటారు, టాప్ 100 ఉంటారు, టాప్ 1,00,000 ఉంటారు. వాళ్ళకు మాత్రమే సీట్లు వస్తాయి. మిగతా వాళ్ళకి ఫెయిల్ అవుతారు, సీట్లు రాకపోవచ్చు. ఇప్పుడు 25,00,000 మంది నీట్ ఎగ్జామ్ రాస్తే టాప్ 1,10,000 మందికి వస్తాయి సీట్లు, మిగతా వాళ్ళకి రావు. ఇంకా చూసుకుంటే మిగతా బ్రాంచెస్కి ఎంబీబీఎస్ కాకుండా మిగతా బ్రాంచెస్లో సీట్లన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకు మిగతా వాళ్ళకి రావటం లేదు, ఎందుకు అనేది ఒక చిన్న జరిగిన కథలు కొన్ని విషయాలు చెప్తాం. బంగాళాదుంప ఉంటుంది, కోడిగుడ్డు ఉంటుంది. కోడిగుడ్డు లోపల ద్రవం ఉంటుంది, బంగాళాదుంప గట్టిగా ఉంటుంది. కాఫీ గింజలు మంచి వాసనగా ఉంటాయి. మూడింటిని వేడి నీళ్ళల్లో వేసేస్తాం. ఉడకడం అనేది ఇక్కడ పరీక్ష. దీంట్లో బంగాళాదుంప ఉడికాక కోడిగుడ్డు ఉడికిన తర్వాత పెంకు తీస్తే లోపల గట్టిపడుతుంది. పెంకు పగలు కొడితే అంత ముందు పెంకు లోపల ద్రవ పదార్థం ఉంటుంది. దాన్ని ఉడకపెట్టడం వలన పెంకును గట్టిగా ఉన్న పెంకును కొడతాం, లోపల ద్రవం అంతా ఉడికి గట్టిపడుతుంది. బంగాళాదుంప తోలు తీసిపోయినా గట్టిగా ఉంటుంది. దాన్ని ఉడకేస్తే మెత్తబడుతుంది. ఒకటి మెత్తగా ఉన్నది గట్టిపడింది, ఇంకోటి గట్టిగా ఉన్నది మెత్తబడింది. కాఫీ గింజల్ని నీళ్ళల్లో వేస్తే మంచి వాసన వస్తుంది. మూడిటికి ఒకటే పని చేసాం మనం. నీళ్ళల్లో వేసాం, ఉడకబెట్టాం, వేడి నీళ్ళల్లో వేసి ఉడకబెట్టాం. ఒకటి మెత్తగా ఉన్న ద్రవం గట్టిపడింది, ఒకటి గట్టిగా ఉన్న పదార్థం మెత్తబడింది, ఇంకోటి మంచి సువాసన వచ్చింది. అది అంతే. మనుషులు కష్టాలని, సమస్యలని ఏ విధంగా ఎదుర్కొంటారు అన్న దాన్ని బట్టి వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, వారి జీవితం ఆధారపడి ఉంటుంది. పరీక్షలు తప్పితే మన వల్ల కాదనుకోవడం, వ్యాపారంలో ఎదురు దెబ్బ తింటే బిజినెస్ మనకు చేత కాదనుకోవడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పేరు కేఎఫ్సి. కల్నల్ శాండర్స్ 6 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. తల్లి పనికి వెళ్తే 7 ఏళ్లకే వంట పని చేసి తమ తమ్ముళ్ళను చూసుకునేవాడు. చదువు సరిగ్గా సాగక 10వ ఏట నుండి బయట పనులకు వెళ్ళడం మొదలెట్టాడు. 16 ఏళ్ళకి ఆర్మీలో చేరాడు. అక్కడి నుండి తిరిగొచ్చాక 40 ఏళ్ళు నిండే వరకు ఆయన చేయని పని లేదు. పెళ్లి చేసుకుని 3 పిల్లలకు తండ్రి అయ్యాడు. కానీ సరైన ఠికానా లేదు. 40వ ఏట ఒక పెట్రోల్ బంక్లో చిన్న రెస్టారెంట్ పెట్టి చికెన్ వెరైటీలు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. వాటికి బాగా పేరొచ్చింది. 20 ఏళ్ల పాటు ఆ వ్యాపారంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని రాటుదేలాక 62వ ఏట కేఎఫ్సిని ప్రారంభించారు. దానికి తనే బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ ఏ స్థాయికి చేరారో ఇప్పుడు మనం చూస్తున్నాం. అందుకే ఫలితం గురించి ఆలోచించకుండా పట్టుదలగా పనిచేయడమే మన వంతు. కృష్ణ పరమాత్మ చెప్పింది కూడా అంతే. కర్మ చేయడానికి మాత్రమే నీకు అధికారం ఉంటుంది, కర్మ ఫలితానికి నీకు అధికారం లేదని. మనం ఫలితాల గురించి ఆలోచించకుండా మనం అనుకున్నది సాధించే వరకు, తుది వరకు ప్రయత్నిస్తూనే ఉంటే తప్పకుండా విజయం సాధిస్తాం. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నమస్కారం.